కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని చెప్పారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆడబిడ్డల చిరకాల కోరికను ఇందిరమ్మ ఇండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, పేదవారికి ఎటువంటి లబ్ధి చేకూర్చలేదన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. కాటారం, మహాముత్తారం, మలహర్, మహదేవ్పూర్, పల్లిమెల మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. అంతకుముందు పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు 200 యూనిట్ల కరెంట్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కరెంట్ బిల్లు వస్తలేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, అందరికి 0 బిల్ ఇచ్చిపోతున్నాడు. మా కరెంట్ ఎస్సీ గారు కదా, ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నువ్వు గంటకు 0 బిల్ అని పంపిస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మార్పు అంటే. మార్పు అంటే ఎక్కడ చూపెడుతున్నాం, ఇదే. కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. ఈరోజు మేము మహిళా సోదరులు ఇంతమంది వచ్చిండ్రు, బస్సులలో ఎంతమంది వచ్చిండ్రమ్మా, టికెట్ తీసుకురా. ఏ బస్సులు ఎక్కినా ఫ్రీ బస్సు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా సోదరుల నుంచి ఇక్కడ ఉన్నారు, సశక్తి మహిళా గ్రూపుల నుంచి ఎదిగిన నాయకులుగా. ఆ రోజు 0 వడ్డీ, పావుల వడ్డీతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పావుల వడ్డీ చెక్కులు ఇస్తుండే, దాని తర్వాత 0 వడ్డీ చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో పావుల వడ్డీకి సంబంధించి తిరిగి మీకు ఒక్కసారి కూడా చెక్ చేయలేదు కదా ప్రభుత్వం. ఈసారి ప్రతి 3 నెలలకు 4 నెలలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. పావుల వడ్డీ విషయంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకు సంబంధించి మరి వారిని వాణిజ్యపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం. 20,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో సశక్తి మహిళా గ్రూపులకు అందించినప్పుడు మా మహిళా సోదరు వాళ్ళందరికీ ఎక్కడ వీలుంటే అక్కడ పెట్రోల్ బంక్ నడిపియా. విద్యుత్ ఉంది, విద్యుత్ ఉత్పాదన ఎవరు చేస్తారు? జెన్కో సంస్థ చేస్తారు. లేకుంటే ప్రైవేటు పరంగా విద్యుత్ ఉత్పాదన చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు సోలార్ పవర్ అంటే మనం సూర్యకాంతి ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమం చేపట్టాలని ఎక్కడ వీలుంటే అక్కడ సశక్తి మహిళా సోదరి మళ్లకు మనము ఈరోజు విద్యుత్ ఉత్పాదన మండలానికి ఒకటి ఇవ్వాలని ఆలోచన చేసి దాదాపు అన్ని మండలాల్లో కూడా ఇచ్చే కార్యక్రమం చేసినాం.